మెరుపు కలలు మెరుపు కలలు. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? ఒకవేళ ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మనకు చెప్తే సరిపోతుంది కదా. మనం కోరుకుంటుంది కూడా ఇదే కదా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయే మనిషి కాదమ్మా నీ మేనకోడలు. పొద్దున్నే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిందంటే ఏదో ఇంపార్టెంట్ పని మీదే వెళ్ళుంటుంది. తన మంగళ స్నానాల కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఇంకేముంటుంది? చేసుకోబోయేవాడు ఇక్కడికే వస్తున్నాడు. ఆఫీస్ బాస్ ని నేను ఇక్కడే ఉన్నాను. సంయుక్తకి ఆఫీస్ వర్క్, ఇప్పుడు పెళ్లి వర్క్ కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది? ఇప్పుడు ఏమైందని ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకంటే నా పెళ్లితో పాటు సంయుక్త పెళ్లి కూడా బాగా జరగాలని ఆ రాహుల్ని కూడా ఇక్కడికే రమ్మన్నాను కాబట్టి. ఇప్పుడు రాహుల్ వస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. అసలు నిన్నెవరు రాహుల్ని ఇక్కడికి పిలవమని చెప్పింది? అదేంట్రా అలా అంటావు? నిత్యం తిడతావేంటి? ఈ పాప ఆ రోజు మేము రోడ్డు మీద కలుసుకున్న పాప, పూజ మేడం ఇంట్లో ఫోటోలో ఉన్న పాప. ఈ పాపతో వచ్చిందంటే ఉదయాన్నే ఏదో పని మీద వెళ్ళి ఈ పాపను తీసుకొచ్చిందన్నమాట. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టానికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతావు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోతావు. దాని వలన మేము ఇంత ఇబ్బంది పడుతున్నామో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందని మీరందరూ అలా ఉన్నారు? ఏమైందని తొంగబుర్రలా అడుగుతావేంటి? నువ్వు ఉదయం నుండి కనిపించకపోయేసరికి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయావని ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలే ఈరోజు పసుపు దంచి మంగళ స్నానాలు జరిపించాలి. ఎలాంటి సమయంలో నువ్వు కనిపించకపోయేసరికి పాపం నిత్య ఎంత కంగారు పడిందో తెలుసా? అయినా ఇవేం పాడుబుద్దులే మీకు. ఎటైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదా? నేనే ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పి నేనెందుకు పారిపోతాను? నాకు బయట చిన్న పనుండి వెళ్ళాను. దానికెందుకు ఇంతలా కంగారు పడుతున్నారు? అలా అంటావేంటి సంయుక్త? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లేదా? నేనేమో రాహుల్ని రమ్మని చెప్పాను, నువ్వేమో నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఇక్కడేదైనా గొడవ జరిగితే ఈ ఇంటికి కాబోయే కోడలిగా పరువు పోయేది నాదే కదా. నీదేం పోతుంది? మీకంటూ అడ్రస్ లేదు కాబట్టి మీకేమీ ఇబ్బంది ఉండదు. కానీ మాకలా కాదు కదా.